గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఇలా అలవాటు చేసుకోండి ఎవరైనా తాగకపోతే. అండ్ ఇప్పుడు నేను మా అమ్మాయి కోసం ఇప్పి నూడిల్స్ చేస్తున్నాను చాలా ఈజీగా. ఒకసారి చూడండి. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. కొంచెం వాటర్ మరిగాక అందులో ఇప్పి రోల్ వేసుకోవాలి. ఒక 1 మినిట్ అయిన తర్వాత స్పూన్తో కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఒక 50% ఉడికిన తర్వాత అందులో మనం ప్యాకెట్ ఉంటుంది కదా, మసాలా ప్యాకెట్, అది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ మా అమ్మాయి స్నాక్స్కి కర్బూజా పీసెస్గా కట్ చేసి బాక్స్లో పెడుతున్నాను. ఈ సమ్మర్లో మనకి ఎక్కువ ఫ్రూట్స్ తింటే మంచిది కదా, కాబట్టి మ్యాక్సిమం స్నాక్స్కి ఫ్రూట్స్ పెడతానండి. ఇక్కడ మా అమ్మాయి మై బ్రేక్ ఈజ్ రెడీ, దిస్ ఈజ్ మాన్విక అండ్ దిస్ ఈజ్ జయ అని చెప్తుంది. మనం ఇలా పీసెస్గా కట్ చేసి పెడితే ఈజీగా తింటారు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ అవి తినరు కాబట్టి మనం రోజుకో ఫ్రూట్ స్నాక్స్ బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళే స్కూల్లో తింటారు. అలా తినకపోతే టీచర్స్ తిడతారన్న భయంతో అయినా కంపల్సరీగా ఫినిష్ చేసేస్తారు. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ కోసం నేను అంబల్ ప్రిపేర్ చేసుకున్నాను. రాగి పిండితో చేసుకుంటారు కదా అది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ కిమియా డేట్స్ అండి. ఈ బాటిల్ ఉంది కదా, ఇది ఏంటంటే ఇందులో రైస్ వాటర్ అండి. ఇది మన హెయిర్కి చాలా మంచిది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక 1 అవర్ ఉంచాలి. ఒక 1 అవర్ తర్వాత అప్పుడు ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. నేను ఒక 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుందండి, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. స్ప్రే బాటిల్లో మనం వాటర్ వేసుకొని యూజ్ చేస్తే స్కాల్ప్కి బాగా వాటర్ అనేది అప్లై అవుతుంది. స్కాల్ప్ అంతా అప్లై చేసుకొని అలాగా మన హ్యాండ్స్తోని దూకుంటూ హెయిర్ ఎండ్స్ వరకు అప్లై చేసుకోవాలి. వీక్లీ ఒక 2 టైమ్స్ ఇలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ రైస్ వాటర్ అనేది మనకి హెయిర్కే కాదు, ఫేస్కి టోనర్గా కూడా యూజ్ అవుతుంది. అలాగే హెయిర్ కూడా మంచి షైనింగ్ వస్తుంది. హెయిర్ అంతా బాగా అప్లై చేసేసుకొని టై చేసేసుకోండి. టై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనం వాష్ చేసుకుంటే మంచి షైనీ హెయిర్, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. నాకు హెయిర్ ఫాల్ ఉందండి, సో నేను ఇది యూజ్ చేయడం వల్ల చాలా వరకు యూజ్ అయింది. నేను కూడా ఇలాగా వీడియోస్ చూసే స్టార్ట్ చేశాను. రిజల్ట్ అయితే బాగుంది కదా అని మీకు షేర్ చేస్తున్నాను. 1 అవర్ తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు వాష్ చేసేసుకోవాలి.
మనం డైలీ రెగ్యులర్గా యూస్ చేసే షాంపూతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ ఇగో ఇలా ఉందండి. చాలా సిల్కీగా షైనింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో. సాఫ్ట్గా కూడా ఉంటుంది. అలాగే హెయిర్ వాల్యూమ్ కూడా మనకి పెరిగినట్టు అనిపిస్తుంది. సో బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఆజియోలో ఇప్పుడు ఆజియో మనీ ఆఫర్ ఉందండి. సో నేను కొన్ని ఆర్డర్స్ పెట్టాను, అందులో ఒక 2 పార్సల్స్ వచ్చాయి ఈరోజు. అవి మీకు చూపిస్తున్నాను. ఇది మా అమ్మాయిది టాప్ లెగ్గింగ్. టాప్ అయితే చాలా బాగుంది. సమ్మర్ కదా, మనకి ఇలాంటివి కాటన్ యూజ్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది. దీని ప్రైస్ 299 ఉంది, నాకు 149కి వచ్చింది. ఇది లెగ్గింగ్ అండి, ఇది కూడా కాటన్, చాలా బాగుంది, చాలా స్మూత్గా కూడా ఉంది. దీని ప్రైస్ 199. నాకు ఆఫర్లో 99కి వచ్చింది. నెక్స్ట్ నేను క్లాత్ది హ్యాండ్ బ్యాగ్ పెట్టానండి. కలర్ అయితే బాగుంది. వెయిట్ చాలా తక్కువ ఉంది. మనం ఇందులో ఏమైనా స్టఫ్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా బెస్ట్ అండి. అప్పుడు వెయిట్ మనకి ఎక్కువ అనిపించదు. కలర్ బాగుంది, క్లాత్ కూడా బాగుందండి. దీని ప్రైస్ 699, నాకు 210కి వచ్చింది. సో చాలా బెస్ట్ కదా. ఈరోజు థర్స్డే కదా, సో సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము. అప్పుడప్పుడైనా మనం టెంపుల్స్కి వెళ్తే మన మైండ్ కొంచెం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. నాకైతే సాయిబాబా టెంపుల్కి వెళ్తే చాలా ఇష్టం, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే నాకు టైం ఉన్నప్పుడల్లా మ్యాక్సిమం నేను వెళ్తాను. చాలా బాగుంది. వైట్ పేపర్ ఫ్లవర్స్ అండి ఇది అంతా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.